కంచే చేను మేసిన చందంగా ఉంది జైలులో ఉన్న ఖైదీతో పోలీస్ దోస్తానా. సాధారణంగా ఖైదీలు జైలులో ఉంటే వార్డర్లు వారికి కాపలాగా ఉంటారు. కానీ జైలులో ఉన్న ఖైదీకి బెయిల్ ఇప్పించి ఆయన చేసిన దొంగతనాల్లో భాగస్వామిగా మారాడో వార్డర్. సిద్దిపేట జిల్లా తొగుట మండలం లింగంపేటకి చెందిన చిక్కుడు భిక్షపతి జల్సాలకు అలవాటు పడి దొంగగా మారాడు. బాన్సువాడలో జరిగిన ఓ చోరీ కేసులో అరెస్టైన భిక్షపతిని 8 నెలల క్రితం నిజామాబాద్ కేంద్ర కారాగారానికి తరలించారు. జైలులో విధులు నిర్వహిస్తున్న వార్డర్కు భిక్షపతితో పరిచయం ఏర్పడింది. బెయిల్ వచ్చేలా చూస్తా బయటకు వెళ్లాక చోరీలు చేస్తూ అందులో వాటా ఇవ్వాలి అని వార్డర్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీనికి భిక్షపతి అంగీకరించడంతో బెయిల్ ఇప్పించాడు. జైలు నుంచి బయటకు వచ్చిన భిక్షపతి గత నెల దుబ్బాకలో ఓ ఇంట్లో భారీ చోరీకి పాల్పడ్డాడు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సిద్దిపేట పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలించి భిక్షపతిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా అతడు ఏకంగా 64 చోరీలకు పాల్పడినట్లు తేలింది. అనంతరం జైలు వార్డర్ ఉదంతం బయటపడింది. అండ్ రీసెంట్లీ నిజామాబాద్ జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. రిలీజ్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఈ ఏరియా ఆయనకి ఫెమిలియర్ ఉంది, బికాస్ హిస్ నేటివ్ లొకేషన్ కమ్స్ టు దిస్ ఈ ప్రాంతం ఉంది. సో ఆయన ఈ ఏరియాకి వచ్చి ఈ హౌస్ సెలెక్ట్ చేశాడు. సో బేసిక్లీ బికాస్ ఆఫ్ హిస్ ప్రీవియస్ హిస్టరీ ఆయనకి ఐడియా ఉంది ఎగ్జాక్ట్లీ హౌ టు evade అండ్ హౌ టు ఏ రూట్స్లో వాళ్ళని ట్రాక్ చేస్తామని టెక్నికల్ గురించి కూడా ఆయనకు బాగా నాలెడ్జ్ ఉంది. ప్రీవియస్గా కూడా ఈయన జైల్లో చాలా సంవత్సరాలు ఉన్నాడు కాబట్టి వేరే వేరే జైల్స్లో అక్కడ ఉన్న అసోసియేట్స్తో కూడా ఆయనకు బాగా పరిచయం. సో ఇట్లాంటి అన్ని ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్తో ఆయన చాలా రోజులు మా టీమ్స్ని ఎవేట్ చేశారు. కానీ ఫైనలీ వీ హ్యావ్ సో గోపాల్ అని కానిస్టేబుల్. సో ఆయన గురించి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ దిస్ కేస్. సో ఫర్దర్ ఆయన రోల్ ఏంటి, ఇన్వాల్వ్మెంట్ ఏంటి అండ్ ఎగ్జాక్ట్ లెవెల్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ ఏంటి దాని గురించి వీఆర్ వెరిఫైయింగ్.